బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే శృతి అయితే చాలా ఆలోచిస్తూ ఉంటుంది. ఈ రవిగాడికి నిజంగా ఆర్డర్కి వెళ్ళిందా, వీడు వస్తాడా అని అనుకుంటూ ఉంటే అప్పుడే రవి పార్సిల్ తీసుకొని మరీ శృతి దగ్గరికి వస్తాడు. ఇక శృతి రవిని చూసి షాక్ అవుతుంది. ఏయ్ రవి, నువ్వా? ఏ నేను రాననుకున్నావా? అది కాదు, నేను ఆర్డర్ ఇస్తే బాయ్ కదా తీసుకురావాలి, నువ్వు తెచ్చావేంటి? నా వైఫ్కి నేను తేయడం తప్ప ఏంటి అని అంటాడు. అవునా, అందుకేనా నన్ను వదిలేసి వెళ్ళిపోయావు? చూడు శృతి, నేను వదిలేసి వెళ్ళలేదు. నిన్ను రమ్మని అడిగాను, కానీ నా మాటలు వినడానికి నువ్వు సిద్ధంగా లేవు, అందుకే వెళ్ళిపోయాను. బాగా మాటలు నేర్చావురా, అందుకే ఇలా మాట్లాడుతున్నావు. చూడు శృతి, నేనేమీ మాటలు నేర్వలేదు. జరిగిందేంటో నీకు చెప్దామనుకున్నాను, కానీ నువ్వు వినడానికి సిద్ధంగా లేవు. చూడు, అక్కడేం జరిగిందో అంతా నాకు తెలిసింది. ఇందాకే మీనా వచ్చింది. ఏంటి, వదిన వచ్చిందా? అవును, మీనా జరిగిందంతా చెప్పింది. ఎంతైనా సరే మా నాన్న వయసుకైనా గౌరవించి బాలు మా నాన్న మీద చేయి చేసుకోవడం తప్పే కదా? అవును శృతి, నువ్వన్నది నిజమే. అన్నయ్య మీ నాన్నగారి మీద చేయి చేసుకోవడం తప్పే, కానీ మీ నాన్న అందరి ముందు వదిన్ని అలా తప్పు పట్టడం కరెక్టా? చెప్పు శృతి, వదిన ఎలాంటిదో అందరికంటే ఎక్కువగా నీకే తెలుసు. అలాంటి వదిన ఇలాంటి తప్పు ఎలా చేస్తుంది? అలాగే వదిన వల్లే మన పెళ్ళయింది. ఈరోజు మనం మళ్ళీ మా ఇంట్లో ఉండి సంతోషంగా ఉన్నామంటే దానికి కారణం వదినే. ఆ విషయం నువ్వు మర్చిపోయావా? ఏ రవి, ఎందుకలా మాట్లాడుతున్నావు? నాకంతా గుర్తే ఉంది. అయితే ఒక్క మాట చెప్తాను విను శృతి. మనం వెళ్ళి పెళ్లి చేసుకున్నాం. ఈ పెళ్లి మూలాన మీ నాన్న అలాగే మీ అమ్మ కలిసి మా నాన్నని పోలీసులకు అప్పగించారు. ఒక రోజంతా పోలీస్ స్టేషన్లోనే ఉన్నాడు మా నాన్న. అప్పుడు నా ఫ్యామిలీ ఎంత బాధపడి ఉంటుంది ఆలోచించావా? ఏంట్రవి, నీ ఫ్యామిలీ అంటూ నన్ను దూరం నుంచి పడుతున్నావు? అదే శృతి, ఎంత బాధపడి ఉంటారు. ఈరోజు అదే సిచ్యువేషన్ మీ నాన్నకు కూడా వచ్చింది. మీ నాన్న కూడా బాధపడ్డారు. కానీ ఫ్యామిలీ కలవాలని ఒకే ఒక కారణంతో మీనా వదిన మనల్ని అక్కడికి తీసుకురావడానికి ఎన్నోసార్లు మాట్లాడి మనందరినీ కన్విన్స్ చేసింది. మరి ఇప్పుడు నువ్వు కన్విన్స్ చేయలేవా? మీనా వదినలాగా ఒక కుటుంబం కలిసి ఉండాలని నువ్వు ఆలోచించలేవా? చెప్పు శృతి. ఏ రవి, ఏంటి ఫుడ్ కోసం ఆర్డర్ పెడితే నాకు ఇలా క్లాస్ పీకడానికి వచ్చావు? అయినా నేను నీ సోదంతా వినడానికి సిద్ధంగా లేను. నువ్వేమైనా చెప్పు, నేను మాత్రం ఆ ఇంటికి ఎట్టి పరిస్థితిలో రాను అని అంటాడు. సరే శృతి, అలాగే ఉండు. నేను కూడా ఆ ఇంటికి వెళ్ళను, నీ దగ్గరికి రాను. నా లైఫ్ సింగిల్గా ఉండిపోతాను అంటూ రవి కూడా కోపంగా వెళ్ళిపోతాడు. ఇక శృతి చాలా గట్టిగా ఓవర్గా మాట్లాడినట్టున్నాను, పాపం రవిగాడు ఫీల్ అయినట్టున్నాడు అని చెప్పేసి అనుకుంటుంది. ఇంకా ఒక పక్కన కామాక్షి ఇక ప్రభావతితో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఏంటి అయితే ఇక శృతి ఇంటికి రానట్టే అన్నమాట. అవును కామాక్షి, ఆ విషయం గుర్తొస్తుంటేనే చాలా బాధగా అనిపిస్తుంది. ఇక బాధపడేదేముంది, అర్థమైపోయింది కదా. సరే కానీ ఇంతకీ రోహిణి వాళ్ళ నాన్నగారైనా ఇండియాకి వచ్చారా? ఏంటి కామాక్షి, ఏమంటున్నావు నువ్వు? అదే వదిన, ఆ రోజు ఫ్లైట్ ల్యాండ్ అయింది, నాన్నగారు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పిందిగా రోహిణి. మరి వచ్చారా? కనీసం మలేషియా నుంచి వచ్చిన వియ్యంకుడి దగ్గరైనా మనోజ్కి బిజినెస్కి కావాల్సిన డబ్బులు తెచ్చుకో. ఆ రకంగానైనా నీ కుటుంబం ఆ కోడలి వల్లైనా పైకి ఎదుగుతుందేమో అని వెనకాలనే ప్రభావతి ఇక ఒక్కసారిగా నిజమే, కామాక్షి చెప్పినట్టు నిజంగానే రోహిణి వాళ్ళ నాన్నేంటి ఇండియాకి రాలేదా, లేకపోతే రోహిణి అబద్ధాలు ఆడుతుందా అని చెప్పేసి కామాక్షిని మళ్ళీ మాట్లాడతానంటూ కాల్ కట్ చేస్తుంది. ఇక రోహిణి ఏమో రూమ్లోకి వచ్చి ఫ్రెష్ అప్ అవుతూ ఉంటే అప్పుడే ప్రభావతి అక్కడికి వస్తుంది. ఏంటంటే నాతో ఏమైనా పనుందా? పనుండడం కాదు, నీ కంటికి నేను పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? నేనేం చేశానంటే? ఏం చేసావేంటి? ఇంకా మీ నాన్న ఇండియాకి ఎందుకు రాలేదు? ఇంకా మీ నాన్న ఫ్లైట్లోనే అటు ఇటు చక్కెర్లు కొడుతున్నాడా? అది కదా ఆంటీ, అది నాన్న ఫోను కలవట్లేదు. ఏయ్, ఎన్నిసార్లు అని అదే మాట చెప్తూ 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 విసిగిస్తున్నావు? ఇంకొకసారి ఈ మాట చెప్పావంటే ఏం చేస్తానో నాకే తెలీదు. చూడు, మీ నాన్న రేపటికల్లా ఇంటికి రావాలి, లేకపోతే ఈ ప్రభావతి ఉగ్ర రూపం ఏంటో చూస్తావు. అవును, మీ నాన్న ఇంటికి రాకపోతే నీ స్థానం చాలా దారుణంగా ఉంటుంది. గుర్తుపెట్టుకో, ఇప్పుడు మీనాకి ఉన్న పరిస్థితి కంటే నీ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది. నేను చెప్పినట్టు మీ నాన్న రేపు నన్ను కలవాలి, లేకపోతే నా ఉగ్ర రూపం చూస్తావు అంటూ ప్రభావతి రోహిణికి పెద్ద వార్నింగ్ అయితే ఇచ్చేసి వెళ్తుంది. ఇక రోహిణి, బాబోయ్ ఇలా ఇరుక్కుపోయానంటే లేని నాన్నని నేను ఎలా రేపు తీసుకొస్తాను? ఇక నా బండారం రేపు బయట పడిపోయినట్టే అని చెప్పేసి అనుకుంటుంది. ఇక ఉదయం అవుతుంది. ఉదయం అయిన తర్వాత పార్లర్లో జరిగిందంతా కూడా విద్యతో చెప్తుంది. ఏంటి అయితే నీ పరిస్థితి ఇక దారుణంగా ఉండబోతుందన్నమాట. అవును ఆంటీ, నన్ను ఏం చేస్తారో నాకు అర్థం కావట్లేదు. ఆమెకి నా మీద ఉన్న నమ్మకం, ప్రేమ అన్నీ పోయాయి. అంతే కదా, డబ్బున్న కోడలు ఇంటికి వస్తుందంటే ఎవరికైనా ప్రేమ ఉంటుంది.
కానీ నీకు దగ్గర డబ్బు లేదనే విషయం ఆమెకి తెలిసాక నీ పరిస్థితి ఏంటో. విద్య, ఎందుకు ఇలా భయపెడుతున్నావు? ఏదో ఒక ఐడియా ఇస్తావని నేను నీకు ఇదంతా చెప్తే నువ్వు నన్ను భయపెడుతున్నావేంటి? సరే, నా దగ్గర ఉన్నది ఒకే ఐడియా. ఇంకేముంది, మలేషియా మాణిక్యాన్ని మళ్ళీ దింపాల్సిందే. ఏంటి, ఏమంటున్నావు? అప్పుడే వాడు ఎంత గొడవ చేశాడో నీకు గుర్తుంది కదా. మళ్ళీ వాడిని దింపి నేనేం చేయాలి? ఇప్పుడు నిన్ను కాపాడేది ఆ మలేషియా మావయ్యే. ఏమంటున్నావే? అవును, నేను చెప్పినట్టు చేయి. అప్పుడే నువ్వు ఈ గండ నుంచి గట్టెక్కుతావు అని చెప్పేసి విద్య అయితే అంటుంది. ఇంకా ఒక పక్కన రోహిణి అయితే ఇంటికి వచ్చేస్తుంది. ఇంట్లో అందరూ కూడా రూమ్లో ఉంటారు. అప్పుడే మాణిక్యం అయితే ఇంటికి వస్తాడు. రాగానే మాణిక్యాన్ని చూసి ప్రభావతి, మరిది గారు మీరా? అమ్మ రోహిణి, రోహిణి అని పిలుస్తుంది. ఇంతలోకి బాలు అలాగే మీనా కూడా హాల్లోకి వస్తారు. ఇక ప్రభావతి, ఏ మీనా, ఏంటలా చూస్తున్నావు? వెళ్ళి మరిది గారికి వెళ్ళి కాఫీ పెట్టు. అమ్మ రోహిణి, రోహిణి అని అంటూ ఉంటే ఇక బాలు, ఇదేంటి, అప్పుడు వెళ్ళిపోయిన వీడు మళ్ళీ ఇప్పుడు ఇంత సడన్గా వచ్చాడేంటి? ఖచ్చితంగా వీడేదో పెంట పెట్టడానికే వచ్చుంటాడు, చెప్తా వీడి పని అని చెప్పేసి ఇక బాలు అయితే అనుకుంటాడు. ఇంతలోకి రోహిణి, రోహిణి అని ప్రభావతి పిలుస్తుంటే బాలు కూడా, రోహిణి, రోహిణి కిందకి రా, మీ మలేషియా మావయ్య వచ్చాడు అని అంటూ ఉంటే ఒక్కసారిగా రోహిణి, మనోజ్ కిందకి వస్తారు. ఒక్కసారిగా మాణిక్యాన్ని చూసిన మనోజ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సత్యం కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక రోహిణి, మావయ్య నువ్వా? నేను నీతో మాట్లాడను. ఏమైందమ్మా రోహిణి పాప, ఏమైందంటావేంటి మావయ్య? మీ వల్ల మా అత్తవారింట్లో నేను ఎన్ని మాటలు పడాల్సి వస్తుందో. నాన్న ఇండియాకి వస్తానని చెప్పాడు, కానీ ఫోన్ చేస్తుంటే ఫోన్ కలవట్లేదు. నువ్వేమో ఇప్పుడు వచ్చావు, నేను మీతో మాట్లాడను, నువ్వు వెళ్ళిపో మావయ్య అని అంటూ ఉంటే ఇక ప్రభావతి, అదేంటమ్మా ఇంటికి వచ్చిన వాళ్ళని అలా వెళ్ళిపోమని అంటున్నావు? అలా అనకూడదమ్మా. మరిది గారు, మీరు రండి, ముందు కూర్చోండి. నేను కూర్చోను. ముందు మా రోహిణి పాపకి ఒక విషయం చెప్పాలి. అమ్మ రోహిణి పాప, గుండె ధైర్యం చేసుకొని నేను చెప్పేది వినమ్మా. మీ నాన్నని పోలీసులు అరెస్ట్ చేశారమ్మా అని వెనకాలనే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఇక సత్యం, పోలీసులు రోహిణి వాళ్ళ నాన్నని అరెస్ట్ చేయడం ఏంటి అని వెనకాలనే రోహిణి డాడీ అంటూ ఒక్కసారిగా ఏడుస్తూ ఉంటుంది. అమ్మ రోహిణి ఏడవకమ్మా. ఇక మనోజు, రోహిణి ఏడవకు రోహిణి అని ఓదరుస్తూ ఉంటే మాణిక్యం, ఏం చెప్పమంటారు, మా బావ ఎంతోమందితో కలిసి ఇన్వెస్టర్స్తో బిజినెస్ చేస్తూ ఉంటాడు, ఎన్నో బిజినెస్లు చేస్తూ ఉంటాడు. కానీ తనతో ఉన్న ఇన్వెస్టర్స్ మా బావని మోసం చేశారు. అలాగే తప్పుడు కేసులన్నీ కూడా తన మీద ఉన్నాయి. ఇవన్నీ తెలియని మా బావ వాళ్ళని ఇన్వెస్టర్స్గా తీసుకున్నాడు. అందువల్లే అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. పాపం ఇండియాకి వద్దామని ఫ్లైట్ వరకు వచ్చాడు. ఇంతలోకి సడన్గా చాలా కార్లు వచ్చి అతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయాయి. ఇక బాలు, అవునా, కరెక్ట్గా ఇండియాకి వచ్చే రోజే జరిగిందా ఇదంతా అని అంటాడు. అవును అని వెనకాలని ఇక ప్రభావతి, అయితే ఆయన దగ్గర బోల్డ్ అంతా ఆస్తుంది కదా, దాంతో బెయిల్ మీద బయటకు వచ్చేయచ్చు కదా అని అంటుంది. దాంతో మాణిక్యం, అయ్యో అలా ఎలా కుదురుతుంది, ఆస్తి అంతా లాగేసుకుంటారు కదా అని అంటాడు. ఒక్కసారిగా ప్రభావతి, అంటే ఆస్తి మొత్తం పోయినట్టేనా అని వెనకాలే ఇక బాలు, లక్షావతి అలా నెమ్మదిగా అడుగుతున్నావేంటి, నిజమే కదా, అసలు నాకు తెలిసి ఇతనికి ఆస్తే ఉండుండదు, లేకపోతే జైల్లో ఎందుకుంటాడు అని అంటాడు. వెంటనే మాణిక్యం, లేదండి, దుబాయ్లో ఏదైనా తప్పు చేస్తే వాళ్ళకు సంబంధించిన ప్రాపర్టీస్ అన్నిటినీ లాక్కుంటారు. తర్వాత ఆ కేసు నుంచి వాళ్ళు బయటపడ్డాకే ఆ ప్రాపర్టీస్ అన్నీ తిరిగిస్తారు అని వెనకాలనే ఇక ప్రభావతి, ఒరే మనోజ్, నువ్వు రోహిణి వెంటనే దుబాయ్ బయలుదేరండి. అక్కడికి వెళ్ళి మీ మావయ్య గారిని జైలు నుంచి విడిపించండి. అలాగే వాళ్ళ ప్రాపర్టీస్కి సంబంధించిన అన్నింటినీ కూడా చూసుకోండి అని వెనకాలనే బాలు, అవునవును, వీడు కూడా అలాంటి బాపతే కాబట్టి వీడు అక్కడికి వెళ్ళాల్సిందే అని అనగానే అక్కడే ఉన్న మాణిక్యం అయితే, అబ్బో అలా కుదరదు, ఎందుకంటే అక్కడికి వీళ్ళిద్దరు వెళ్తే వీళ్ళని కూడా పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళతో వాళ్ళకి సంబంధం ఉంది కదా, నేను కూడా తప్పించుకొని ఇండియాకి వచ్చాను, అందుకే చెప్తున్నాను వెళ్ళకపోవడం మంచిది అని వెనకాలనే ఇక ఒక్కసారిగా ప్రభావతి, అవునా అమ్మ, వద్దులే అమ్మ, ఎలాగో ఆయన బయటపడతారంటున్నారు కదా, అప్పుడు వెళ్ళి కలుస్తాలే అని మనోజ్ అంటాడు. ఇక రోహిణి, అమ్మయ్య, ఒక సమస్య నుంచి అయితే బయటపడ్డాను అని అనుకుంటుంది. ఇక ఇంతలోకి అప్పుడే కామాక్షి అక్కడికి వస్తుంది. రాగానే కామాక్షిని చూసి బాలు అలాగే ప్రభావతి, కామాక్షి వచ్చేసావా? ఏంటి వదినా, నేను రాకుండా ఉంటానా ఏంటి? అలా రోహిణి వల్ల మావయ్యని మొన్న కూడా కలవలేకపోయాను, ఈసారైనా కలవాలని నువ్వు ఫోన్ చేయగానే వచ్చేసాను. ఏంటి కామాక్షత, ఫోన్ చేశారా? అయినా లక్షావతి ఇక్కడే ఉంది కదా, నీకు ఫోన్ ఎలా వచ్చింది? ఏముంది, ప్రభా మాట్లాడుతా నాకు ఫోన్లో రింగ్ ఇచ్చింది. ఆ ఫోన్ కాల్లో ఈయన మాటలు వినబడ్డాయి. మలేషియా నుంచి వచ్చాడని తెలిసింది, అందుకే పరుగు పరుగున వచ్చేసాను. మా రంగాన్ని డ్రాప్ చేయమన్నాను. నువ్వు నిజంగా గ్రేట్ అత్త,
5 నిమిషాల్లో ఇంటికొచ్చేసావా అని బాలు అంటాడు. ఇక ప్రభావతి, కామాక్షి అదిగో ఆయనే రోహిణి వాళ్ళ మావయ్య మలేషియా నుంచి వచ్చారు అని వెనకాలనే ఒక్కసారిగా ఇక కామాక్షి హవర్ యూ అంటూ షేక్ హ్యాండ్ ఇస్తుంది. ఒక్కసారిగా మాణిక్యాన్ని చూసి షాక్ అయిపోతుంది. ఇక రోహిణి, ఏంటంటే అలా చూస్తున్నారు? ఆయనే మా మలేషియా మావయ్య. ఆయన మలేషియాలో చాలా పెద్ద పెద్ద బిజినెస్లు చేస్తూ ఉంటాడు అని వెనకాలనే మాణిక్యం ఇక కామాక్షిని చూసి తడబడుతూ ఉంటాడు. ఇక కామాక్షి అయితే, ఏంట్రా గుండు వెదవా, నువ్వు మలేషియా నుంచి వచ్చావా? నీది గోల్డ్ బిజినెస్సా? అసలు నీకు మలేషియా స్పెల్లింగ్ తెలుసా? అసలు ఫ్లైట్ ఎక్కే మొహమేనా నీది అని అంటూ ఉంటే ప్రభావతి, ఏం మాట్లాడుతున్నావు కామాక్షి అని అంటుంది. వదినా, మరీ మీరు ఇంత అమాయకులేంటి? వీడు మెయిన్ సెంటర్లో మటన్ కొట్టు మాణిక్యం, వీడు మలేషియా నుంచి రావటం ఏంటి అని అంటుంది. ఒక్కసారిగా సత్యం, మనోజు, బాలు, ప్రభావతి షాక్ అయిపోతారు. రోహిణి అయితే, అమ్మ బాబోయ్, ఇదేంటి ఇలా బుక్ అయిపోయినావు అని అనుకుంటుంది. ఇక మాణిక్యం అయితే కామాక్షిని చూసి భయపడుతూ ఉంటే, ఏంట్రా నన్ను చూసి తప్పించుకోవాలని చూస్తున్నావా? ఈసారి మాత్రం నిన్ను వదిలిపెట్టను. మర్యాదగా నాకు ఇవ్వాల్సిన 100 రూపాయలు ఇస్తావా ఇవ్వవా అంటూ షార్ట్ పట్టుకొని ఇక గొడవ పడుతూ ఉంటే మాణిక్యం, అయ్యో గొడవ పడకండి, మీకు ఇవ్వాల్సిన 100 రూపాయలు ఇచ్చేస్తాను. ఇదంతా షూటింగు. రాజమౌళి గారు నన్ను వాచ్ చేస్తూ ఉంటారు. నా పర్ఫార్మెన్స్ ఇంత చండాలంగా ఉందని మహేష్ బాబు సినిమాలో నాకు అవకాశం ఇవ్వరు. దయచేసి నా చొక్కా వదిలేండి, నీకు ఇవ్వాల్సిన 100 ఇచ్చేస్తాను. రోహిణి పాప, నాకు 100 రూపాయలు కావాలి, కొంచెం ఇవ్వమ్మా అని అంటాడు. ఒక్కసారిగా ప్రభావతి, అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. కామాక్షి, ముందు వాడిని వదులు. ఏయ్ చెప్పు, నువ్వు రోహిణి వాళ్ళ మావయ్య మలేషియా నుంచి వచ్చిన అతనివి కాదా? చెప్పరా. ఏంటి ప్రభా, నేను ఎంత చెప్తున్నా కూడా వదినా నీకు ఇంకా అర్థం కావట్లేదా? వీడు మెయిన్ సెంటర్లో మటన్ కొట్టు మాణిక్యం. కావాలంటే ఇదిగో వీడి కొట్టును కూడా చూడు అంటూ ఒక్కసారిగా షాప్లో ఉన్న ఫోటోని చూపిస్తుంది. దాంతో ప్రభావతి షాక్ అయిపోతుంది. ఇక రోహిణి అంటంగా దొరికిపోయారని టెన్షన్ పడుతూ ఉంటే మాణిక్యం, ఏంటి రోహిణి పాప ఇలా చేసేసావు? నేను నిజంగానే మలేషియా మాణిక్యాన్ని కాదు, నేను కేవలం మటన్ కొట్టు మాణిక్యాన్ని. రోహిణి, ఇక్కడ ఏదో రాజమౌళి సినిమా షూటింగ్ జరుగుతుందని, అందులో ఒక పాత్ర దొరుకుతుందని చెప్పడంతో ఇలా నటిస్తున్నాను అంతే. మీరు కూడా నటించడానికేగా ఇక్కడ ఉంది, మరి మీరేంటి ఇంత బిల్డప్ ఇస్తున్నారు? అలాగే ఈ కామాక్షి గారికి కూడా ఏదైనా నటన వచ్చిందా, అందుకే ఇక్కడికి వచ్చిందా అని వెనకాలనే ఇక బాలు, ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. ఈ పాలరమ్మ మీ అందరికీ చెవులో క్యాలీఫ్లవర్ పెట్టింది. ఈ పాలరమ్మ చెప్పేవన్నీ కూడా అబద్ధాలు అని అంటూ ఉంటే మనోజ్, ఏ బాలు ఏంట్రా వాగుతున్నావు? అవునరా, లక్షలు మింగేస్తున్నాడా? నీ పిల్లం నీకంటే ఒక ఆకు ఎక్కువే చదివింది. అవును, నువ్వు లక్షలు మింగేసావు. ఈ పాలరమ్మ ఏకంగా ఇంట్లో వాళ్ళందరినీ కూడా అబద్ధాలతో నింపేసింది అని అంటూ ఉంటే ప్రభావతి, ఏం జరుగుతుంది రోహిణి ఇక్కడ అని అంటూ ఉంటే ఇక బాలు, అర్థం కావట్లేదా లక్షావతి, ఈ మాణిక్యం అనేవాడు మలేషియా నుంచి రాలేదు. నాకు ముందు నుంచే వీడి మీద అనుమానమే. ఇదే నిజమైంది. కేవలం ఈ రోహిణి, ఈ పాలరమ్మ మీ అందరితో నాటకాలు ఆడుతుంది. వాళ్ళ మావయ్య మలేషియా నుంచి వచ్చాడని మిమ్మల్ని మోసం చేసింది. వీడు మలేషియా కాదు, కనీసం బస్ ఎక్కి వేరే ఊరు కూడా వెళ్ళని మొహం వీడిది అని వెనకాలనే ప్రభావతి రోహిణి గొంతు పట్టుకుంటుంది. రోహిణి, ఏంటిది? అంటే నీకు నిజంగానే మలేషియాలో మీ మామ వెళ్ళాడా? మరి మీ నాన్న పోలీసులు అరెస్ట్ చేయడం? ఆంటీ, నన్ను క్షమించండి ఆంటీ. మీ అందరూ అనుకున్నట్టు నేను కోటీశ్వరాలని కాదు. యాక్చువల్లీ నాకు ఎవరూ లేరు, నేను ఒక అనాథని. కానీ నేను అనాథనని చెప్తే మీరు మనోజ్తో నా పెళ్లి చేయరు. నేను మనోజ్ని చాలా లవ్ చేశాను ఆంటీ. మనోజ్ని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలనుకున్నాను. అందుకే మనోజ్తో పెళ్లి కోసం ఇదంతా అబద్ధం చెప్పాను. అంతేనాంటీ, మీరు మమ్మల్ని పదే పదే మా నాన్న కోసం అడుగుతున్నారని ఈయనని ఇలా యాక్ట్ చేయమని ఇక్కడికి తీసుకొచ్చాను అని వెనకాలనే సత్యం అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక బాలు అయితే ఇప్పుడు అర్థమైంది. అంటే ఈ పాలరమ్మ ఆ రోజు పార్లర్ ఎందుకు అమ్మేసింది అని వెనకాలనే ఇక ప్రభావతి, పార్లర్ అమ్మేశావా అని అంటూ ఉంటే రోహిణి, ఆంటీ అవును, ఆ రోజు ఇంటి డాక్యుమెంట్స్ కోసం మా నాన్నని మీరు 20 లక్షలు అడగమన్నారు కదా, అందుకే ఆ రోజు పార్లర్ని అమ్మేసి ఆ అమౌంట్ మీకు ఇచ్చి డాడీ ఇచ్చారని అబద్ధం చెప్పాను అని అంటుంది. ఒక్కసారిగా ప్రభావతి ఆ మాట వినాయ్ కుప్పకూలిపోతుంది. ఇక ప్రభావతిని చూసి బాలు, లక్షావతి గుండె ఆగిపోయినట్టుంది. ఏమండి మీరు ఊరుకోండి అని అంటూ ఉంటే ఇక సత్యం, జేంటమ్మ రోహిణి, ఏదైనా అబద్ధం చెప్పాలంటే అద్దు పద్దు ఉంటుంది. ఇన్ని అబద్ధాలు చెప్పావా? కామాక్షి, ఇదంతా నీ వల్లే వచ్చింది అని ప్రభావతి అంటుంది.
ఇక రోహిణి పరిస్థితి ఏమవుతుందో కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే శృతి